హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో ఇలాంటి నేమ్ వీడియో ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వైరల్ అయితే అవుతున్నాయి కదా. సో ఇలాంటి నేమ్ వీడియోని ఎలర్ట్ మోషన్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో బూస్టర్స్ ఛానల్ అయితే వచ్చింది కొత్తగా. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లిరికల్ ప్రాజెక్ట్ ఇస్తాను. సో నేను ఇచ్చిన లిరికల్ ప్రాజెక్ట్ అయితే మీ యొక్క అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ లిరికల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ లిరికల్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేమ్ అయితే ఉంది కదా. సో మీరు ఎవరి నేమ్ అయితే పెట్టాలనుకుంటున్నారో సో వాళ్ళది ఒక నేమ్ అయితే రీఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ లేయర్ని ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గర్ల్ది కానీ లేదంటే బాయ్ది కానీ అయితే మీరు యొక్క మీరైతే నేమ్ అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే గర్ల్ నేమ్ అయితే యాడ్ చేశాను, అమ్ములు అని. అండ్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే ఎడిట్ మోషన్కి సంబంధించిన ఫాంట్ మాత్రమే యాడ్ చేశాను. సో నేను ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫాంట్. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్లోకి వచ్చేసుకొని సో మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను వైట్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా సో వైట్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మనం 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూపిస్తాను ఎలానో. సో ఇక్కడ ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. లిరిక్స్ లేయర్ దగ్గర ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి షీ ఈజ్ మైన్ అని ఒక లెటర్ అయితే ఉంటుంది ఫోటో. సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడైతే చూడండి, నేను ఇలాంటి ఫొటోస్ అన్ని నేను ఒక 50 అయితే ప్రొవైడ్ చేస్తాను. సో 50 అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు నేను ఇచ్చిన ఫొటోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 50 ఫొటోస్ అయితే ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. సో అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను. సో అక్కడి నుంచి అయితే ఈ యొక్క 50 ఫొటోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బాయ్ది కావచ్చు, గర్ల్ది కావచ్చు, రెండింటిని అయితే కల్పిస్తాను. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఫొటోస్ని సో ఇప్పుడైతే ఇప్పుడైతే మనం బ్లాక్ కలర్ ఒక లేయర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటే లేయర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ షేప్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ షేప్ని అయితే ఈ విధంగా అయితే పొడిగించుకోండి. అండ్ కొంచెం షేప్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా. అండ్ ఇక్కడ లేయర్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్గా ఇక్కడైతే పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ షేప్ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. సో దానిపైన అయితే దానిలోకి అయితే వచ్చేసుకోండి. దాంట్లో ట్యాప్ చేసుకుని ఇక్కడ బ్లాక్ కలర్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి షేప్ అనేది ఒకటైతే క్రియేట్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఇదే షేప్ని అయితే డూప్లికేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి షేప్ని అయితే కింది వరకు అయితే ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా. సో ఈ ఫోటోని అయితే ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది. సో దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. ఫోటో అనేది మనకి ఈ విధంగా అయితే జూమ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇదే ఫోటోని అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మూన్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా. సో దాంట్లోకి అయితే వచ్చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ ఫోటో లేయర్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాతకి ఫోటోని అయితే పైకి అయితే ఈ విధంగా స్వైప్ చేసుకోండి. ఈ విధంగా నేను ఏ విధంగా అయితే స్వైప్ చేస్తున్నానో సో మీరు కూడా అదే విధంగా అయితే స్వైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక యానిమేషన్ అనమాట. సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది, రివీల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ ఫోటోకి అయితే మనం ఒక యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. పైన సెర్చ్ బార్లో మీరు ఫేడ్ ఇన్ అవుట్ అని సెర్చ్ చేసుకోండి. సో అదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. దాన్ని అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా. సో మీరు ఏం చేయకండి, జస్ట్ యాడ్ చేసుకొని క్లోజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా అయితే ఒక ఫోటోకి అయితే మనం క్రియేట్ అయితే చేసినాం కదా. సో మళ్ళీ ఈ మూడింటిని అయితే కాపీ చేసుకోండి. ఈ విధంగా లేయర్ ఆప్షన్ ట్యాప్ చేసుకుని కాపీ 3 లేయర్స్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మళ్ళీ పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ ఈ ఫోటోని అయితే రీప్లేస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఫోటో యాడ్ చేసినాం కదా, ఫస్ట్లో ఫోటో లేయర్. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసుకుని ఇక్కడ మీడియా ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం దట్స్ మై గర్ల్ అనే ఒక ఫోటో అయితే ఇక్కడ చూడాలి. సో ఇక్కడ వెతకాలన్నమాట దట్స్ మై గర్ల్. సో దాన్ని ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉంది సో దట్స్ మై గర్ల్ అని. సో దాన్ని అయితే యాడ్ చేశాను.
సో యాడ్ చేసిన తర్వాతకి పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి మళ్ళీ. సో మనకి ఫోటో అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ అవుతుంది. ఒకవేళ మీకు ఫోటో కొంచెం జూమ్ తక్కువ చేసుకోవాలనుకుంటే 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఫోటో యొక్క సైజ్ని. అండ్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ మోనో ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దాన్ని అయితే రిమూవ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. సో రిమూవ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే ఈ కీ ఫ్రేమ్ని ఇక్కడ యాడ్ చేసుకుని కిందకైతే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి మనకి. సో ఫస్ట్ ఫోటో అయితే మనకి పైకైతే వెళ్తుంది కదా, ఇదైతే కిందకైతే వస్తూ ఉంటుంది, రివీల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే దీన్ని కూడా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లోజ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ కాపీ చేసుకున్నాం కదా ఇందాక 3 డేట్స్, సో వాటిని అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకుని అండ్ ఇక్కడైతే మనం మై ఫేవరెట్ పర్సన్ అని ఇక్కడైతే ఒక ఫోటో అయితే రావాలి కదా, సో దాన్ని అయితే ఇక్కడ రీప్లేస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ సో మై ఫేవరెట్ పర్సన్ ఉంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఫోటో కొంచెం జూమ్ ఎక్కువ అయితే 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసుకోండి మనకి ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దాంట్లోకి అయితే వచ్చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే పైకి అయితే వెళ్ళిపోతుంది కదా, సో దాన్ని అయితే ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి చిన్నగా ఈ విధంగా. సో సైడ్స్కి స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే రివీల్ అవుతూ ఉంటుంది ఫోటో అనేది. సో ఫస్ట్ ఫోటో చూసుకుంటే మనకి పైకి అయితే వెళ్తుంది. అండ్ ఇప్పుడు సెకండ్ ఫోటో చూసుకుంటే మనకి కిందకి అయితే డ్రాగ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు థర్డ్ ఫోటో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా 3 యానిమేషన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకొక ఇమోజిని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. అండ్ ఇప్పుడు ఈ లిరిక్స్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి ఎగ్జాక్ట్గా. సో వచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అండ్ ఇక్కడ ఇమోజీ ఆప్షన్లోకి అయితే వచ్చేసుకోండి. సో మీకు నచ్చిన ఇమోజీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ యొక్క 3 ఇమోజీస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి కింద పెన్సిల్ ఐకాన్ కింద ఒక ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకుంటున్నాను. సో ఈ ఆప్షన్ అయితే కిందకి అయితే ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. మనకి ఇమోజీస్ అనేది క్లియర్గా అయితే కనబడుతుంది. ఇప్పుడైతే మళ్ళీ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో ఈ ఇమోజీ ఉంది కదా, సో ఇమోజీని అయితే 2 ఫింగర్స్ తోటి జూమ్ చేసుకుని సో ఈ విధంగా అయితే ఎగ్జాక్ట్గా పెట్టేసుకోండి. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఈ విధంగా కొంచెం మూవ్మెంట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాతకి ఇప్పుడైతే ఇదే ఇమోజీ లేయర్ని అయితే ఈ విధంగా అయితే ఎండింగ్ పాయింట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కూడా ఇమోజీ లేయర్లో కూడా మనం ఫేడ్ ఇన్ అవుట్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ స్టార్టింగ్ వచ్చిన తర్వాతకి పెన్ చూసుకుంటే మనకి సిట్టింగ్ ఆప్షన్ పక్కన ఒక యారో మార్క్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద చూసుకుంటే మనకి ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.